అంటే ఒక ఒక ధైర్యము, ఒక చాలా ఆనందం వేసింది నాకు ఈ సంకీర్తన ఆరాధనని దేవుడు నడిపిస్తున్నటువంటి తీరు. ఏమండి, ఒక్కొక్కసారి నాకు కొద్దిగా క్రికెట్ అంటే అభిమానంగా క్రికెట్ గురించి మాట్లాడతాను ఒక నిమిషం. ఓకే, క్రికెట్ ఆడండి. ఇప్పుడు మీ అందరూ ఏంటంటే క్రికెట్లో పెద్ద పెద్ద సీనియర్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు సడన్గా వాళ్ళకి ఏదో సమస్యలు వచ్చి ఇదొచ్చి వాళ్ళు ఆగిపోవడమో లేకపోతే ఏదో సిక్ అవ్వడమో ఏదో అవుతుంటుంది, ఆబ్సెంట్ అయిపోతారు. అప్పుడు ఒక బాధ ఉంటుంది ఆ మేనేజ్మెంట్కి. అరే సీనియర్స్ అందరూ లేరే, ఏం చేస్తారు అని చెప్పేసి సడన్గా ఒక వార్త తింటాం మనం న్యూస్లో, ఇండియా గెలిచింది. అంత యంగ్స్టర్సే, అంత పిల్లవాళ్ళే, పెద్దవాళ్ళు ఎవరు లేరు, సీనియర్స్ ఎవరు లేరు, అయినా గెలిచింది. హల్లెలూయా. సంకీర్తన ఆరాధన దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, సంఘం ముందుకెళ్ళాలి అంతే, ఎవరు ఉన్నా లేకపోయినా సంఘం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ ఎనర్జెటిక్ అండ్ ఎంథూజియాస్టిక్ టీమ్. వాళ్ళు చక్కగా ఎవరి బాధ్యతలను వాళ్ళని తీసుకొని బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేశారు, ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఫీల్డింగ్ చేశారు, సాతాన్ని ఓడించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం వేసింది నాకు ఈ యొక్క నడిపింపు, దేవుడి నడిపింపుని చూసినప్పుడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. కాంగ్రిగేషన్కి కూడా నా మనస్ఫూర్తి వందనాలు. మీరు సహకరించిన విధానం, మరి ఎవరు లేరు ఎవరు ఉన్నారని చూడకుండా మీరు దేవుడిని ఆరాధించిన విధానం, దట్ షుడ్ బి. అలాగే ఉండాలండి. మన మనుషులను చూడకూడదు, కానీ మనం దేవుణ్ణి చూసి రావాలి. ఆ సంఘపు ఆశీర్వాదాలను ఎవడూ ఆపలేడు. ఎవరైతే దేవుణ్ణి మాత్రమే చూస్తారో ఆ యొక్క ఆశీర్వాదాలను ఎవరు నిలపలేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, ఐ మిస్డ్ సండేస్ వెరీ బ్యాడ్లీ. నేను కూడా నా అనుభవం కూడా పంచుకోవాలి కదా మీతోటి. నేను కూడా అండి నిజంగా ఒక సంఘానికి వెళ్ళాను, వాళ్ళు ఆరాధిస్తుంటే నేను పరవశించిపోయా. ఎందుకంటే మనకి ఎప్పుడు అలాంటి అవకాశాలు రావు, పరవశించిపోయే అవకాశాలు రావు. ఒకసారి ఆరాధన చేస్తూ పరవశించిపోతూ దేవుడిని అడిగా, దేవా నాకు నిజంగా పరవశించిపోవాలంటే నువ్వు పరవశించిపోబకు, నువ్వు పరవశించిపోతే నడిపించేది ఎవరు, నువ్వు అట్టుండు కొద్దిగా, నువ్వు పరవశించాలంటే ఇంట్లో రూమ్లో తలుపేసుకొని పరవశించు అని చెప్పాడు దేవుడు. ఓకే, సో ఆ విధంగా పరవశించాను నేను ఆ సంఘంలో. జస్ట్ మెల్లగా వెనక్కి వెళ్ళి శుభ్రంగా దేవుడిని చక్కగా ఆరాధించాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు కొన్ని అనుమతించినప్పుడు అవి మనందరికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. హల్లెలూయా. చాలామంది మీరు నా గురించి ఏదో అనుకుంటుంటారండి, ఈయన ఏదో సేవకి వెళ్ళాడు, అలాంటి ఏం జరగలేదండి. నేనేం సేవకి వెళ్ళలేదు, ఎందుకో అనిపించింది వెళ్ళి ఫ్యామిలీతో గడపాలి, దర్శన్ కీర్తన వాళ్ళతో గడపాలి, ఒక 2 రోజులు ఉండేసి రావాలి, వాళ్ళతో కలిసి ఆరాధించి రావాలి, వాళ్ళ సంఘానికి వెళ్ళి ఆరాధించి రావాలి అని ఎందుకో కోరిక కలిగింది మాకు. అందువల్ల వెళ్ళాము. ఇది జస్ట్ పర్సనల్ వ్యక్తిగతమైన టూరే, అంతేగాని మినిస్ట్రీకి దానికి సంబంధమే లేదు. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే మరి ఆ పాస్టర్ గారు నేను వచ్చినారని తెలుసుకొని, ఆయన పెద్ద పాస్టర్ గారు లేరు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అది కూడా మేము వెనక వచ్చేస్తుంటే ఆయన రావడం, మేము పలకరించినప్పుడు గుర్తుపెట్టి, ఆయన వాళ్ళ మిస్సెస్ని పలకరించినప్పుడు వెంటనే ఫోన్ చేసేసారు పెద్ద పాస్టర్ గారికి. బ్రదర్లు వచ్చారు, ఆయన వెంటనే నాకు ఫోన్ చేసేసారు. చేసి పలానా రోజు మీరు మా బైబిల్ కాలేజీకి రావాలి, కొన్ని మాటలు మాట్లాడాలి అని. సరే, దేవుడు ఆ విధంగా అవకాశం ఇచ్చాడు. సో ప్రైజ్ ద లార్డ్. ఏది అనుమతించినా దేవుడు దాన్ని బట్టి దేవుడికే ఘనత, దేవుడికే మహిమ. అదొక అనుభవం నాకు. ఫస్ట్ టైం నా లైఫ్లో బైబిల్ కాలేజ్ ఎట్లుంటుంది ఏంటి అని చూడగలిగాను. హల్లెలూయా. నేను సరసలు మిస్ అవుతుంటానండి, నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళుంటే బాగుండేదేమో అని, కానీ ఇప్పుడు నాకు అవకాశం దొరకలేదు. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడికి ఎవరికి ఏం అవసరమో అది తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమో నేను రిటైర్ అయిపోయిన తర్వాత బైబిల్ కోర్స్ చేస్తానేమో, ఓకే, కాలేజీకి వెళ్తానేమో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. రైట్. ఈరోజు ఎంతమంది దేవుని రాజ్యం అనే పేరు విన్నారండి? దేవుని రాజ్యం. నేను ఇప్పుడు లెక్క పెడతా చేతులు. దేవుని రాజ్యం అనే పేరు విన్నారు అందరూ? వినకపోతే మీరు క్రైస్తవులే కాదు, మీ ఇష్టం, ఇంకా డిసైడ్ చేసుకోండి. ఓకే, దేవుని రాజ్యం అని చాలామంది వింటామండి. ఇది
మనకి ఏ మత గ్రంథంలోనూ ఎక్కువగా ఈ మాట వినిపించదు. ఈవెన్ బైబిల్లో కూడా, పాత నిబంధనలో కూడా ఎక్కువ ఈ మాట వినిపించదు. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంటర్ అయిన తర్వాత ఈ మాట ఎక్కువగా మనకి వినిపిస్తుంటుంది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అని చెప్పేసి. కొన్ని మాటలు తొందర చదువుతాను, మనకి సమయం లేదు, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఏ అవసరమో అవి చదివి మాత్రం వెళ్ళిపోతానండి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు రాయబడ్డాయి బైబిల్లో. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. లూకా సువార్త 4:43 ఉంటుంది. అంటే యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు, అయ్యా ఎందు నిమిత్తం పంపడ్డాను, నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి నేను పిలువబడ్డాను. అలాగే మార్కు 1:14 రాసి ఉంటుంది, యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన. అక్కడ కూడా ఏం చెప్పినాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు ప్రభువు చెప్పినట్టు మనం చూస్తాం. అలాగే మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఒకటే. అలాగే మత్తయి సువార్త 6:33 చెప్పండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు. ఇంకా చాలా ఉన్నాయి, మచ్చుకి 4 వాక్యాలు చదువుకున్నాం. అంటే యేసు ప్రభు ఎక్కువగా నొక్కి ఒక్కాణని చెప్పింది దేని గురించి? దేవుని రాజ్యం గురించి చెప్పబడింది. ఓకే. అంటే ఆయన కొత్త నిబంధనలో ఇది లాస్ట్ చదివాం కదా వాక్యము, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అప్పుడు ఏమవుద్దంట? అప్పుడు అవన్నీ ఏవన్నీ పైన రాసి ఉంటాయి, అవన్నీ మీకు చదవద్దులేండి, మనకు తెలిసి ఏవన్నో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఏం వెతకాలి? దేవుని రాజ్యము, ఆయన నీతిని వెతకాలి. కాబట్టి మనకి ఈ నూతన నిబంధనలో యేసు ప్రభు బోధించిన వాటన్నిటిలో మొట్టమొదట ప్రయారిటీగా ఇవ్వబడింది దేవుని రాజ్యం, ఆ తర్వాతే మిగతా విషయాలు. అయితే అసలు ఈ దేవుని రాజ్యంలో నేను వాక్యాలు చదువుతుంటే నాకు టకటక ఒక వాక్యం చదువుతున్నాను ఎప్పుడు, ఆ తర్వాత వెంటనే గుర్తొస్తూనే నాకు, అసలు దేవుని రాజ్యంలో ఎవడు ప్రవేశించగలడు, లేదా అసలు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి నీకు ఏమి అర్హతలు కావాలి, ఏమి అర్హతలు ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు, ఇది మనము ధ్యానించాల్సిన అవసరం ఉంది. ధ్యానించేటప్పుడు తెలుస్తుంది ఎందుకు చదువుకుంటున్నాం మనం ఈరోజు. ఓకే. ఈరోజు జస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోదాం, మనం ప్రయత్నిద్దాము. హల్లెలూయా. కొన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో. అసలు దేవుని రాజ్యములోకి మనం వెళ్ళాలి అంటే కొన్ని స్టెప్పులు మాట్లాడుకుందాం ఈరోజు. కానీ ఒక్క స్టెప్ సరిపోదు, మనం మాట్లాడుకునే అన్ని స్టెప్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ 7 మెట్లుంటే ఒక రూమ్లోకి వెళ్ళడానికి, ఒక మెట్టుకి వెళ్ళి నేను వెళ్ళిపోయాను అనుకుంటాం, మనం అనుకుంటామా? అన్నీ ఎక్కుతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ మధ్యకాలంలో క్రైస్తవులట, మనలోనే ఉండొచ్చు కూడా, వాళ్ళు క్రైస్తవులట ఒక స్టెప్ మీదే కాలు పెట్టి వెళ్ళిపోయి నేను అనుకుంటున్నారండి. ఏమండి, నువ్వు సూళ్ళూరుపేటలో ట్రైన్ ఎక్కి నాయుడుపేటకి వెళ్ళగానే ఢిల్లీ వచ్చేసిందండి, ఎట్లుంటుంది? పక్కనోడు ఎవరో వీడు పిచ్చోడు అనుకుంటారు, చెప్తారు, బాబు ఎక్కడున్నావు, ఏ ఊరి మీది? ఢిల్లీ కాదు నాయుడుపేట అని అంటారండి. అలాగే చాలామంది మీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి చెప్తున్న విషయం, చాలామందిని దేవుని రాజ్యం మొట్టమొదటి అడుగు వేసేసి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయిన అంతా అయిపోయింది, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటున్నారంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరి అనుమతించి చెప్పమంటున్నాడు కొన్ని మాటలు. అసలు ఏంటి దేవుని రాజ్యంలో ఎవడు ప్రవేశించగలడు, ఏంటి నీ క్వాలిఫికేషన్స్, అర్హతలు అనేది. నేను నెంబర్ 1 ఫస్ట్ అండి ఒక మాట చదువుదాము. అపోస్తుల కార్యాలు 16:31. ఎవరు ప్రవేశించగలడు? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి.
ఏముందండి దాంట్లో? 31కి వెళ్ళండి, మళ్ళీ 31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడేమవుతారంట? నీవును ఇంటి వారును రక్షణ పొందుతారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? అమ్మయ్యా, నేను యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాను, పరలోక రాజ్యం గ్యారెంటీ. అంతేనా? చెప్పుకుందాం, ఉంది స్టోరీ ఉంది ఇంకా. ఏమండి, యేసు ప్రభువులో విశ్వాసం ఉండడము, జస్ట్ యేసు ప్రభులో యేసయ్య దేవుడు, యేసయ్య ప్రభు అనుకుంటే గ్యారెంటీగా పరలోకంలో లేనట్టే నువ్వు. అది సరిపోదు. ఏం కావాలి చెప్దాం. వస్తున్నాం, వెనక్కి వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. చూడండి, చాలామంది ఈ లోకంలో యేసు ప్రభువుని దేవుడిగా నమ్మేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో కాదు, అన్యుల్లో కూడా. ఆయన ఒక దైవ కుమారుడని, దైవికమైన మనిషి అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది దేవుళ్ళలో ఒక దేవుడని నమ్ముతారు. వాళ్ళందరూ రక్షించబడతారా, లేక పరలోక రాజ్యం ఉంటా? లేదు కదా. అంటే ఇంకొక స్టెప్ ఉంది. విశ్వాసము కేవలం యేసు ప్రభువులో ఉన్నంత మాత్రాన మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. చూడండి, యాకోబు పత్రిక 2:19 రాస్తుంటే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవట. యేసు ప్రభు దేవుడని మనుషులకే కాదు, దయ్యాన్ని కూడా తెలుసు. పరలోక రాజ్యం వెళ్తాయవి రావు. వాటి కోసం ఇల్లు ఆల్రెడీ కట్టబడింది, నరకం. ఓకే, కాబట్టి యేసు ప్రభువుని మనము ఎలా నమ్ముతున్నామనేది ఇంపార్టెంట్. మన విశ్వాసము యేసు ప్రభులో ఎంతవరకు అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇంకొక వాక్యం ఉంది, చాలా చాలా నాకు ఇష్టమైన వాక్యం ఇది. చాలా అంటే కొంచెం భయం వేస్తుంది, నన్ను కొంచెం అలర్ట్ చేసే వాక్యం ఇది. ఏంటంటే 1 కొరింథీయుల పత్రిక 15:19 రాసి ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎంతటి మాట చెప్పేశాడండి ఆయన! ఎంత మాట అనేసాడు పరిశుద్ధాత్మ దేవుడు! ఎవరు అంట మనం? ధన్యులు వల్ల, ఆశీర్వదించబడిన వాళ్ళ వల్ల దౌర్భాగ్యులం. ఎప్పుడు దౌర్భాగ్యులం? ఈ జీవితకాలం మట్టుకే నాకు ఇల్లు కావాలయ్యా, ఈ జీవితకాలం మట్టుకే అయ్యా నా ఉద్యోగం కావాలయ్యా, ఈ జీవితకాలం మట్టుకే అయ్యా నా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయయ్యా, ఈ జీవితకాలం మట్టుకు అయ్యా సంతానం వినైనా. ఇందుకోసము మాత్రమే నేను యేసయ్యని నమ్ముకుంటే ఎవరంట మనము? దౌర్భాగ్యం. ఇంగ్లీష్లో ఏముంది? వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్ ఫర్ దిస్ లైఫ్ ఓన్లీ, వీఆర్ ఆఫ్ ఆల్ మెన్ మోస్ట్ మిజరబుల్. మనం అందరికన్నా దౌర్భాగ్యులం అంట. అందరంటే ఎవరు? అన్యులు అందరూ ఉన్నారు అందులో. వాళ్ళకన్నా మనము దౌర్భాగ్యం. అంటే కేవలము యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు అనేది రుజువు అవుతుంది ఇక్కడ. మరి ఏమి చెయ్యాలి అంటే, రెండవ మెట్టు ఏంటో తెలుసా? నువ్వు తిరిగి జన్మించాల. హల్లెలూయా. ఏమండి, ఈరోజు బేరీజు వేసుకున్నాము, ఎక్కడెక్కడ ఏ స్టెప్ మనము స్కిప్ చేస్తున్నామో వదిలేస్తున్నామో ఆ స్టెప్ ఎక్కి రావాలా. చాలామంది జంప్ వెళ్ళిపోతారు. జంప్ వెళ్ళిపోతే నువ్వు ఉండలేవు అక్కడ, ఆర్డర్ ప్రకారం రావాలి. ఓకే, సో నువ్వు తిరిగి జన్మించాలి. చూడండి, యోహాను సువార్త 3:3-5 చదువుదమ్మా. యోహాను సువార్త 3:3-5 చదవమంట. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదెము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది విషయం. అంటే ఆయన చాలా పెద్ద ఆయన నికోదేము. ఆయన బోధకుడు, బైబిల్ పండితుడు.
ఆయన ముందు యేసుప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఆయనకి డౌట్ వచ్చేసింది, అసలు తిరిగి జన్మించడం అంటే ఏంటి? నేను మళ్ళీ నాకు తల్లి గర్భంలో పోయి నేను మళ్ళీ రావాలనా? ఇది అసాధ్యం కదా, అది ఏం పొందం లేదు మాటలు ఇవన్నీ ఆయన మనసులో అనుకుంటున్నాడు. యేసుప్రభుని ఆ మాట అడిగాడు. తర్వాత యేసుప్రభు చెప్పే రిప్లై ఏంటి? ఒకడు నీటి మూలముగాను ఆత్మల మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమర్థమైందండి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము తిరిగి జన్మించాల. ఏమండి, నేను నిజం ఒక వాస్తవం చెప్తున్నాను, ఒక సత్యం చెప్తున్నాను. నన్ను నిజంగా బాధించే సత్యం ఇది. చాలామందికి అనుభవం లేదు తెలుసా, చాలామందికి లేదు. కొంతమందిని ప్రశ్నించినప్పుడు నువ్వు యేసుప్రభుని ఎందుకు ఒప్పుకున్నావంటే ఏమేమో చెప్తారు. నాకు ఆ సమస్య ఉండింది, ఈ సమస్య ఉండింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అప్పటి నుంచి నేను సంఘానికి పోవడము ప్రారంభించాను. మీరు ఎప్పుడు యేసుప్రభువుని తెలుసుకున్నారు అంటే, నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, మా ఇంటి పక్క వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు చెప్తే ప్రార్థన చేశారు, అప్పుడు నేను ఒక మొక్కుకున్నాను, ఈ సమస్య తీరిపోతే నేను సంఘానికి, వాళ్ళు వెళ్ళే సంఘానికే వెళ్తానని మొక్కున్నాను, అప్పటి నుంచి నేను క్రైస్తవుని. ఎప్పుడు బ్రదర్, ఎప్పుడు జరిగింది ఇది? 25 ఏళ్ళు అయిపోయిందండి, 25 ఏళ్ళు అయిపోయిందంట. నోట్లో మారు మనస్సు వస్తుందేమో అని చూస్తుంటే వినపడలేదు, నాకు వినపడలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు పరలోక రాజ్యంలో ఉన్నానని. ఏం చెప్తుందండి బైబిల్? ఏం చెప్తుంది ఇప్పుడు? మనం నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తాను. నిశ్చయంగా, గ్యారెంటీగా చెప్తాను. అది అర్థం నిశ్చయంగా అంటే. ఏదో అనుకుంటాను, నేను అనుకుంటాను, ఐ థింక్ అంటుంటాం మనం. దేవుడు థింక్, యేసయ్య థింక్ అని చెప్పడు. చెప్పాడంటే బుల్లెట్ అది పక్కా. యేసుప్రభు ఏం చెప్తున్నాడండి? మారు మనసు అనుభవం లేకుండా రాగలమా? రాలేం. యేసుప్రభుని కేవలము దేవుడిగా నమ్మితే వస్తామా? దేవుని రాజ్యంలో అడుగు పెడతామా? రాలేం. మారు మనసు పొందాలి అంటే చాలామందికి తెలియదు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్లో. బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన అనుభవం. ఇది కంపల్సరీగా అండి. మన దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఇన్ఎవిటబుల్, ఈ అనుభవం మనకి ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అటువంటి అనుభవంలో లేకపోతే ప్రార్థించండి, సీరియస్గా ప్రార్థించండి. ఐఎమ్ టెలింగ్ యూ, నెగిటివ్గా మాట్లాడడం లేదు, సత్యం చెప్తున్నాను. ఈ అనుభవం నీకు లేదు, నేను పాపిని, దేవుడు నన్ను క్షమించాడు, నేను నా పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, నేను నా పాపములతో పోడ్చబడ్డాను, ఈరోజు నేను యేసుప్రభులో తిరిగి జన్మించాను, నేను యేసుప్రభులో నీతిమంతుణ్ణి అనే అనుభవం నీకు లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. టు బీ హానెస్ట్, యథార్థంగా చెప్తున్నాను నేను, దేవుని వాక్యంలో ఉంది చెప్తున్నాను. ఇట్ హ్యాపెండ్. నాకు తెలిసిన అనుభవాలు కొన్ని ఉన్నాయండి. ఒకసారి ఒక బైబిల్ స్టడీ జరుగుతుంది. బైబిల్ స్టడీలో మన సంఘంలోనే చాలా రోజుల క్రితం జరుగుతుంటే, అప్పుడేదో ఈ మారు మనసు అనుభవాలు దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు చెప్తే మన సంఘంలో ఒక విశ్వాసి నా దగ్గరికి వచ్చి, అన్న నేను బాప్తిజం తీసుకున్నాను, అయితే నేను ఎప్పుడు ఇటువంటి అనుభవంలో నాకు ఎవరు చెప్పలేదు దీని గురించి, నాకు ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుందన్న బాప్తిజం, ఇప్పుడు నేను పాపిని అన్న విషయం నాకు వస్తుందన్న, నా మనసు గుచ్చుతుంది, ఇప్పుడు కదా అన్న నేను తీసుకోవాలా బాప్తిజం, నేను ఏందో ఎవరో చెప్పారు బాప్తిజం మునిగేసి వచ్చేసాను, ఇప్పుడు ఇస్తావా అన్న. ఇటువంటి అనుభవాలు నేను ఒక 3-4 చూశాను మన చర్చిలోనే. అంటే మారు మనసు అనుభవం గురించి ఎవరు చెప్పలే, యేసుప్రభుని నమ్ముకుంటే చాలు అన్న మాత్రమే విన్నారు వాళ్ళు. యేసుప్రభువుని నమ్ముకుంటే చాలదు, సాతాను కూడా నమ్ముతాడు, దెయ్యాలు కూడా నమ్ముతాయి, వాళ్ళు పరలోకానికి పోరు. నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు పశ్చాత్తాపడాలి. తిరిగి జన్మించడం అంటే ఆత్మలో జన్మించాలి. మామూలు జన్మ ఎట్లాంటిది? 2 మనుషుల కలయిక చేత ప్రకృతి సిద్ధమైనటువంటి దేవుడిచ్చిన ఆ యొక్క ప్రాసెస్ చేత మన మానవ జన్మ ఉంటుంది. అదే జన్మ ఆత్మలో జీవించాలంటే
ఎవరు ఇన్వాల్వ్ అయిన శారీరక జన్మ రావాలంటే శరీరాలు కలవాలన్నా, శరీరాలు ఉండాలన్నా, మరి ఆత్మీయ జన్మ, మారు మనసు అనుభవము లేదా తిరిగి జన్మించడం అంటే తిరిగి ఆత్మలో జన్మించాలంటే ఎవరు ఉండాలి? అక్కడ ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలి. ఈ ఆత్మతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, ఈ ఆత్మ టచ్ మనకు వచ్చినప్పుడు వీ విల్ ఫీల్ గిల్టీ. మన తప్పులేంటో మన పాపాలేంటో మనకు అర్థమవుతాయి. అదే గుర్తు, నీకు మారు మనసు వచ్చింది అన్నటువంటి గుర్తుది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి పక్కన షేకండి ఇవ్వండి, ఒక్కసారి కదిలించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిద్ర వస్తుంది. నేను ముందే చెప్తున్నా, ఈ టాపిక్ మన టాపిక్ కాదు, ఆల్ ఈజ్ వెల్ టాపిక్ కాదు. ఈరోజు కుండలు బద్దలు కొట్టే టాపిక్ నాకు తెలియదు, చెప్పమన్నాడు, చెప్తున్నా నేను. హల్లెలూయా. నిజమైన విశ్వాసి అయి ఉంటే నువ్వు కానీ నేను కానీ ఈ మారు మనసు అనుభవం తప్పనిసరి, కంపల్సరీ. ఎస్, అందులో డౌటే లేదు. ఏమండి, నేను కొన్ని సంఘాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు చూశాను. నేను పెళ్ళిళ్ళు మీరు కూడా వెళ్ళి ఉంటారండి వాళ్ళ పెళ్ళిళ్ళకి. మీకు తెలుసా, స్టేజ్ మీద పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చేసి సాక్ష్యాలు చెప్పిస్తారు వాళ్ళు. ఆ సాక్ష్యాల్లో మారు మనసు అనుభవం లేదో అంతే సంగతులు. వాళ్ళిద్దరు వాళ్ళు చెప్పి తీరాల్సిందే. వాళ్ళ సాక్ష్యంలో మెయిన్ పాయింట్ అది ఉంటుంది. నాకు అక్కడ నొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది, యేసుప్రభుని టచ్ చేశాడు, ఇదిగో నీ సంఘానికి వెళ్ళిపోయాడు, నేను బాప్తిసం తీసుకున్నాను చెప్పడానికి లేదు. మారు మనసు అనుభవం ఇంపార్టెంట్. చెప్పిస్తారండి వాళ్ళు. పెళ్లి కూతురు పెళ్ళి మీరు వెళ్ళి చూస్తుంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు. నాకు భలే ఇష్టం వాళ్ళ పెళ్ళిళ్ళలో ఆ ఐటమ్ మాత్రం భలే నచ్చి ఇష్టం నాకు. ధైర్యంగా చెప్పిస్తారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత సాక్ష్యాలు, నేను ఎలా రక్షించబడ్డానని. హల్లెలూయా. ఈ అనుభవము మనకి రావాలండి. ఒకవేళ మొదటి స్టెప్ మీద కాలు పెట్టి అంతా అయిపోయింది అనుకుంటే జాగ్రత్త, ఖబర్దార్, మనం మోసపోతున్నాం. తిరిగి జన్మించక తప్పదు. ఆ తిరిగి జన్మించడము అనేదే జరగకపోతే మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి. ఈ రాజ్యంలో బాగానే ఉంటావు నువ్వు, ఎందుకు చెప్పండి, ఈ రాజ్యంలో బాగుంటావు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోపోయినా బాగానే ఉంటావు ఈ రాజ్యంలో. ఏమి గాలి అందరికీ ఇవ్వట్లేదా స్వామి? ఎండ ఇవ్వట్లేదా స్వామి? అందరికీ స్వామి ఆయన. వాళ్ళు ఎవరికి నిచ్చుకోనిండి ఘనత మహిమ, ఆయన స్వామి. కాబట్టి ఈ రాజ్యంలో బాగుంటామేమో కానీ దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అంటే మారు మనసు అనుభవము కంపల్సరీ. కాబట్టి ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్, నేను ఆత్మలో ఈ విషయాన్ని గమనిస్తున్నాను. మన మధ్యలోనే నాకు మారు మనసు అనుభవం ఉందా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు ఆ డౌట్ వచ్చిందంటే లేదని అర్థం. ప్రార్థించండి, దేవుడు మీకు ఇస్తాడు. మారు మనసు అనుభవం ఎట్లాంటిదో నేర్పిస్తాడు. ఆత్మ ఇంటరాక్షన్ లేనిదే జరగదండి. ఎవరో ఒక నువ్వు పాపివి దేవి, నువ్వు పాపివి ఎంత చెప్పినా రాదు. అది ఆత్మ టచ్ తగలాలి ఆమెకి. ఏషయ్య ఎంత పెద్ద ప్రవక్త అండి, ఆయన ఆత్మ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమన్నాడు? నా పెదవులు ఎంత అశుద్ధమైనవి. అది ఎప్పుడు వచ్చింది? దేవుని సన్నిధి వచ్చినప్పుడు. నేను కూడా నా క్రైస్తవ జీవితము ఎలా స్టార్ట్ చేసింది తెలుసా? అడుగుడి ఇవ్వబడును. అబ్బా, ఇంతకన్నా ఏముందండి ఈ లోకంలో. దేవుడు అనేవాడు ఉన్నాడని అర్థమైపోయింది. ఆయన సృష్టికర్త అని అది కూడా తెలుసు నాకు. ఈయనే దేవుడు అని అది కూడా తెలుసు నాకు. ఈయన అడిగిందంతా ఇచ్చేస్తాడని అనే సూత్రం పట్టుకున్నాను, అడుగుతున్నానంతా బాగానే ఉంది. కానీ అక్కడితో వదలలా దేవుడు, నన్ను లాక్కొచ్చాడు. ఒరే నువ్వు సున్నము కొట్టిన సమాధిరా అని చెప్పాడు. చూడండి, అంటే అభివృద్ధి అనే మాటలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? పశ్చాత్తాపం, మారు మనసుని మాటలోకి తీసుకొచ్చాడు నన్ను. మన జర్నీలో ఫస్ట్ స్టెప్లో యేసు ప్రభువుని దేవుడిగా గుర్తుపడతామేమో కానీ ఈ రెండవ స్టెప్లోకి, మారు మనసు అనుభవంలోకి మనం నడవాలి. వస్తేనే మన దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలము. హల్లెలూయా. ఓకే, అడుగు పెట్టేశాం, బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు చూడండి, దేవుడు ఇంకెవరు ప్రవేశించగలరంటే అక్కడ సరిపోలా. యేసు ప్రభు ఇంకో మాట అన్నాడు చూడండి, మత్తయి 18:3 చదవండి. 18:3 మత్తయి సువార్త 18:3.
మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఒప్పుకోనండి. ఇది ఎట్టండి యేసుప్రభు గారు, ఎంత అన్యాయం ఇది. మీరేం చెప్పారు? మారు మనసు అనుభవం ఉంటే తిరిగి జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు కదా, నేను పొందాను కదా. మరి ఇదేం లింక్, మళ్ళీ ఇదేమో మెలికండి. ఏమంటున్నాడు ఆయన? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మళ్ళీ చెప్తున్నాడు. ఎట్ చెప్తున్నా అంటేనా, ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా చెప్పుచున్నాను. అష్యూర్డ్లీ ఐ విల్ టెల్ టు యూ. ఓకే, వెరీలీ ఐ సే అంటు యూ. ఓల్డ్ ఇంగ్లీష్ అది. వెరీలీ, అష్యూర్డ్లీ, ఆఫ్ గ్యారంటీ. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ప్రవేశించరు మీరు. ఎవరు ఎప్పుడు ప్రవేశించరు? చిన్నపిల్లల స్వభావం మీలో రానంత వరకు. అంటే ఏంటంటే అర్థం అండి. చిన్నపిల్ల స్వభావం అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్లలో కూడా మారు మనసు అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఉన్నారు. ఆ వయసులో ఉన్నారు. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక హాల్లో ఒకసారి ఏదో ఒక మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరిగితే అందులో ఒక ఆయన వచ్చి, ఒక క్రైస్తవులకు కూడా ఒక అవకాశం వచ్చింది మాట్లాడడానికి. ఒక ఆయన వచ్చి, ఒక బ్రదర్ వచ్చి లైట్గా సువార్త చెప్పాడంట. లైట్గా, పూర్తిగా కాదు. ఎందుకంటే అలా సభ లాంటిది కాదు, అందరూ మాట్లాడేదానికి అనమాట. సువార్త చెప్పి ఆ రోజు అభిషేకం ఎంత బలంగా ఆయన మీద ఉండిందంటే, ఆత్మదేవుడు ఎంత బలంగా ఉన్నాడంటే ఆయన మీద. ఒక్కసారి ఆయన చెప్పి ప్రార్థించుకుందామా అని ప్రార్థించుకుంటే, ఆ కాలేజ్ ప్రిన్సిపల్, చాలా ఫేమస్ అంట ఆయన, రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాడంట ఆయన లేచి నిల్చున్నాడంట మారు మనసు అనుభవంతో. చూసారండి? ఇట్స్ పాసిబుల్. ఎవరికైనా ఏ స్టేజ్లో అయినా, ఏ వయసులో అయినా మారు మనసు అనుభవం రావడం అనేది సాధ్యం, దేవుని టచ్ తగిలితే. ఓకే, ఎనీవే, మరి ఈయనేమంటున్నాడు? బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశించడం. అంటే పుట్టామా? ఆ పెద్ద ఆయన 60 ఏళ్ళు ఆయన ఆత్మీయంగా పుట్టేశాడు. కానీ ఆయన ఏమవ్వాలి? బిడ్డగాల ఎదగాలి, నేర్చుకోవాలి. మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా, చిన్న బిడ్డలు ఎలా ఉంటారు ఏంటి, గుర్తుందా? ఒక ఆదివారం మాట్లాడుకున్నాం. అవన్నీ మళ్ళీ మాట్లాడుకోవాలని మళ్ళీ గంట కావాలి, అవసరం లేదు. దాంట్లో మనం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుంటే చాలండి. అందులో దేవుని మీద చిన్న బిడ్డల్లాగా మనము ఆనుకోవాలి, నమ్మాలి. అలాగే చిన్న బిడ్డల్లాగా మనం తగ్గించుకొని దేవుని దగ్గర మనము ఉండాలి. అలాగే చిన్నపిల్లలకి ఎటువంటి అమాయకత్వము, అంటే పాపము లేనటువంటి తత్వము ఉంటుందో, మరి అటువంటి యథార్థమైన హృదయాలు మనము కలిగి ఉండాలి. అలాగే చిన్న బిడ్డలకి ఏముంటుందండి? నేర్చుకోవాలని తపన ఉంటుంది. ఈజీగా నేర్చుకుంటారు. నాకు తెలుసులే అనుకోరు, గర్వించరు. అటువంటి స్వభావం మనలో కలిగి ఉండాలి. అలాగే చిన్న బిడ్డల గురించి మనం తెలుసుకున్నాము, వాళ్ళు తొందరగా క్షమించేస్తారు. అటువంటి మనస్సు మనకి కలిగి ఉండాలి. అంటే అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? మార్పు నొంది అంటే మీరు ఎదుగుతూనే ఉండాలి. ఇది దాని అర్థం. ఎదుగుతూ మనము ఉండాలి. అంత అయిపోయిందిలే, నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను, హల్లెలూయా, దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటే సరిపోదు. నీ శారీరక వయసు ఎంతున్నా సరే ఆత్మీయంగా నువ్వు చిన్న బిడ్డలాగా నేర్చుకోవడము ప్రారంభించాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండడానికి మనం జర్నీ మొదలవ్వాలి. అందుకనే మత్తయి 5:3 ఉంటుంది, ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న బిడ్డల్లాగా ఎవరైతే తగ్గించుకొని ఉంటామో పరలోక రాజ్యము తప్పకుండా మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఏమండి, కేవలం యేసు ప్రభువు నమ్ముకుంటే సరిపోదు. మారు మనసు అనుభవము లేక తిరిగి జన్మించిన అనుభవంలో నువ్వు రావాలి. కేవలం జన్మించినంత మాత్రం సరిపోదు, నువ్వు చిన్న బిడ్డల వలె దేవునిలో ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ ఎదిగే క్రమంలో ఒక భాగము సంఘం. ఎందుకు సంఘం మన జీవితంలో దేవుడు ఇచ్చాడంటే, ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా సరే, విశ్వాసికి సంఘం ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఎదగాలి, మనం ఎదగాలి. ఎందుకు సంఘంలో నేను అనుకున్నాను ఒకప్పుడు,
నేను పోయేవాడిని కాదులే, ఎందుకంటే మా సంఘం 35 కిలోమీటర్ల దూరంలో ఉండేది, మా డానియల్ జార్జ్ గారు పాస్టర్ గారి సంఘం. ఎప్పుడు పోయేవాడిని కాదు, సండే మాత్రం వెళ్ళేవాడిని నేను. కానీ ఆ సండేనే దేవుడు నాకు అన్ని కోరికలు తీర్చేవాడు. ఆయనతో ఆ రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, లంచ్ చేసి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ వారంలో ఉన్న లోటంతా తీర్చేసేవాడు దేవుడు నాకు. అది వేరు. కానీ క్రమముగా మనము సంఘ కార్యక్రమాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ మనం పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడే ఇది నెరవేరుతుంది. హల్లెలూయా. ఓకే, 3 మెట్లు ఎక్కామండి. ఇంకొక మెట్టు ఏంటో తెలుసా? చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఎవరు ప్రవేశిస్తారండి పరలోక రాజ్యంలో? ఇరుకు మార్గము ఎన్నుకున్నవాడు ప్రవేశిస్తాడు. మనకు అనిపించవచ్చు, మన జనరల్గా మన మానవ మైండ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం నెల్లూరుకి పోవాలా, నెల్లూరు చెన్నైకి పోవాలా, మనం హైవే ఎన్నుకుంటామా, లేకపోతే మన అరపోలూరు తర్వాత అట్లా ఇట్లా ఇంకేదో పోతలా హైవేలో పోతాం మనం. మానవ నైజం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం దారి వేరు. నీకు అక్కడ కనిపించకపోవచ్చు హైవే, కానీ యాక్చువల్గా హైవే అనేది బెటర్ దాన్ హైవే. కానీ నీకు అట్లా అనిపించదు, కష్టంగా ఉంటుంది, ఇరుకులుగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి నా వైపు చూడండి. అక్కడ ఏం జరగట్లేదు, కంప్యూటర్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బోర్ కొడుతుందా? బోర్ నేను నిలిపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, భారంగా ఉన్నాయి కొన్ని ముఖాలు, అవి చూస్తుంటే నాకు భారంగా ఉంది. ఓకే, యూఆర్ ఆల్ గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, మత్తయి సువార్త 7, 13, 14 మనము ఈ మాట. ఇంకోటిది లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఇంకొక విధంగా రాస్తుంది చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు మార్గాన పోవడానికి ఏం చేయాలంట? పోరాడాలంట. ఈ పోరాడడం అని మాట చదువుతున్నప్పుడు నాకు ఒక తలంపు, ఒక ఇమేజినేషన్ వచ్చింది. ఏంటంటే, ఏమండి, ఎక్కడైనా ఒక చిన్న ఇరుకు, ఒక 2 గోడల మధ్య సందు ఉంది, దాంట్లోంచి నేను వెళ్ళాలా, నాకు కొంచెం పొట్ట వచ్చేసింది, కుదరదు. అప్పుడు ఏం చేస్తానండి నేను? వెళ్ళి సైడ్ అయినా కూడా వచ్చింది కదా దాన్ని అంట. తర్వాత ఫోన్ ఒత్తుకుంటుంటుంది. అప్పుడు ఏం చేస్తాను? ఫోన్ తీసి తల పెట్టుకుంటాను. ఒక్కసారి ఊహించుకోండి మీరు. అంటే ఒక్కొక్కటి తీసేస్తాం. ఒకవేళ నేను స్వెటర్ వేసుకున్నాను, స్వెటరు మందము, ఏం చేస్తాను నేను? అంటే ఏం చేస్తున్నాం మనము? ఆ ఇరుకుకుండా నువ్వు వెళ్ళాల్సిందే, దానికి అడ్డం ఉన్నాయన్నీ తొలగించుకోపోతున్నాను. హల్లెలూయా. ఇదేనండి, ఇదే. ఏమైతే మన పరలోకపు దారికి, పరలోకపు ఎంట్రన్స్కి ఏమైతే అభ్యంతరాలు, అడ్డుగోడలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకోమని అర్థం. చూడండి, ఒక మాట చదువుదాం దీన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 ఈ వాక్యంలో రాయబడింది. ఇది ఈ విధంగా ఉండకూడదండి. ఆ విధమైనటువంటి ఏమంటారు దాన్ని, వెసులుబాటు మన జీవితంలో ఉండకూడదు. చదవండి, ఏంటది? ఓకే మొదటి వాక్యానికి వెళ్ళండి మళ్ళీ. నేను చదువుతాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన
అది ఉపదేశం లేదు ఇక్కడ, పోయింది. ఓకే, అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ విధంగా ఉండకూడదు. కొంతమంది ఉంటారు అన్నిటికీ ఇమిడిపోతుంటారు. దేవుని బోధకి హల్లేలూయా, దెయ్యపు బోధకి హల్లేలూయా, ఇమిడిపోతుంటారు దాంట్లో. ఏమైనా అట్టు ఉండకూడదు. మనం దేవుని బోధకి ఇమిడిపోవాలి. మనం దేవునికి బోధకి ఏమి ఆటంకాలను తీసేసుకోవాలి. అవన్నీ ఇరికే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యాలు 14:22 ఉంటుంది. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. అపోస్తుల కార్యాల్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు, శిష్యులు చెప్తూ ఉన్నారు వేరే వాళ్ళకి, శిష్యులకి ఏం చెప్తున్నారు? అయ్యా, శ్రమల గుండా మనము వెళ్ళాలి, శ్రమల ద్వారానే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఏంటి అవన్నీ శ్రమలు అంటే? ఇరుకులే. చాలామంది అంటారు విశ్వాసి బాట గులాబీ బాట కాదు. కనిపించే వాళ్ళకి అన్నీ ముళ్ళు అనిపిస్తాయి, కానీ యేసుప్రభు మన తోడు ఉంటే నిజంగా గులాబీ బాట ఇది. హల్లెలూయా. పౌలు, సీలు వాళ్ళందరూ లోపల వెళ్ళి భజన చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? సంఖ్యలు వేస్తున్నారు వాళ్ళకి. పిచ్చోళ్ళు అనుకుంటారు అక్కడ దూరం. వీళ్ళు అయ్యా యేసుప్రభు అంట, ఆయన నమ్మే వాళ్ళందరూ ఇంతే అనుకొని ఉంటారు అక్కడ. ఏమైంది తర్వాత? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భూకంపాలు వచ్చినాయండి. భూకంపాలు రేపిచ్చాడు స్తుతులకి, ఆరాధనకి దేవుడు. కాబట్టి ఇరుకు గుండా మనము వెళ్ళే వాళ్ళమే దేవుని రాజ్యంలో. అంటే ఇరుకు గుండా వెళ్ళాల్సిందే మనము. ఇది మర్చిపోకూడదు. మనము ఆ స్టెప్ మనము అవాయిడ్ చేయలేము. కాబట్టి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా శోధన మన జీవితంలోకి వచ్చిన, ఇరుకులు మనకు వచ్చిన, అరే నాకెందుకు వచ్చింది? ఎట్లా నటిస్తుంటామంటే మనం ఒక్కోసారి, నాకు జోక్ గుర్తు వస్తుంది, మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తా, నవ్వుకోండి కాసేపు. నేను పనిచేసిన ముందు ఆర్గనైజేషన్లో జరిగిందంటది. జరిగితేనే అందరు చెప్తే మనం నవ్వుకుంటూ వింటుంటాం అందరం. ఒక ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అంట. ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా మన దాంట్లో? లేరు. ఓకే, వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగా. మేము మిలిటరీ వాళ్ళం కనుక అన్ని డిపార్ట్మెంట్లో పనిచేయాలా, మేము అన్నింటిలో అనుభవం పొందాలి అంతే. మేము ఫైర్లో కూడా మాకు డ్యూటీలు వేసేవాళ్ళు. ఫైర్ సెక్షన్లో, ఎమర్జెన్సీస్లో ఎవరైనా పనిచేయడాన్ని అక్కడ చూసేవాళ్ళు అన్నమాట. బకెట్లు మంచి చూసారు మీరు? ఫైర్ బకెట్లు భలే బరువుగా ఉంటాయి, భలే స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఫైర్లో పనిచేసే ఒక ఆయనకి ఎప్పటి నుంచో మనసు పడిందంట వీటి మీద. ఎప్పుడైనా సరే ఈ బయట దొరకవు ఇవి నేను ఎత్తుకుపోవాలా అని వెయిట్ చేసి ఒకరోజు ఏం చేశాడంటే, నా వర్షం వర్షం రాగానే మాకు ఇచ్చే రెయిన్ కోట్ ఎలా అంటే స్టైల్గా ఉండవు, మావి ఈ గబ్బిళల్లాగా ఉంటాయి మా రెయిన్ కోట్లు. ఓకే, అలా కప్పుకుంటే ఇంత ఏరియా ఉంటుంది లోపల. ఎందుకంటే మేము ఏమేమో వేసుకోవాలి కదా, గన్లు పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి గుండ్లు బుల్లెట్స్ అవన్నీ పెట్టుకోవాలి చుట్టూ. కాబట్టి పెద్దది ఉంటుంది రెయిన్ కోట్, అవన్నీ కవర్ చేస్తానమాట. వాటికి సపరేట్గా చేతులు అవన్నీ ఉండవు, లోపల వేసుకోవడం చేతులంతా. వర్షం వచ్చింది ఆ రోజు. ఆయన అదృష్టం బాగుండి రెయిన్ కోట్ వేసుకొని, ఇది పెద్దది కదా, ఈరోజు ఈ చంకకు ఒక బకెట్, ఈ చంకకు ఒక బకెట్. జరిగింది, ఇది నిజం జరిగింది. మా స్టేషన్, ఆ స్టేషన్ చాలామంది చెప్పేవాళ్ళు. ఆయన వేసుకొని సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడ. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. వస్తున్నాడు, సెక్యూరిటీ వాళ్ళు ఆపి అందరిని చెక్ చేస్తున్నారు. ఆ రోజు ఎవరో ఏదో ఫోన్ వచ్చిందంట, ఏదో లోపల ఏదో వచ్చేసారు, చొరబడ్డారు ఎవరో, చూసుకుని అందరం చెక్ చేయండి అని. సార్ కొంచెం కోట్ తీయండి, రెయిన్ కోట్ తింటారే, వర్షం వస్తుంది కదా అన్నాడంట. సార్ పర్లేదు సార్, మీరు వరండాలోకి రండి, వరండాలు తీసుకెళ్ళారు. రెయిన్ కోట్ తీసేయండి కొంచెం అన్నాడంట. ఎందుకు అన్నాడంట. తీయండి సార్, చెక్ చేయమది, సీసీటీవీలో ఇవన్నీ కూడా ఉన్నాయి, గమనిస్తుంటారు, మా కమాండరు అడుగుతాడు, తీయండి సార్ అన్నాడు. తీసేసాడు. ఏమున్నాయి లోపల? ఇట్టొక బకెట్. అప్పుడు ఆయన ఏమన్నాడు మీరు ఊహించండి. ఆయన ఏమన్నాడు చెప్పలా? ఏమన్నాడు తెలుసా? మనం కూడా అలాగే అంటుంటాం ఒక్కోసారి, అందుకే చెప్తున్నాను నేను. అరే ఎవరి దగ్గర ఇచ్చారు వీటిని నాకు? చేసేదంతా చేసి, త్రాష్ట పనులు చేసి, దేవుడా అయ్యా నాకు తెలియదయ్యా అసలు. ఆయనకు తెలీదా నీ గురించి? ఏమండి, కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు,
మనము ఇరుకు గుండా వెళ్ళాల్సింది. నాకు తెలియదు అనడానికిలే, అక్కడ నాకు తెలియదు ప్రభు, ఎవరు చెప్పలేదు అనడానికిలే, నీకు తెలుసు, నువ్వు ఇరుకు గుండా వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడే ఆ మార్గం మాత్రమే దేవుని రాజ్యానికి తీసుకెళ్తండి. ఈ రోజుల్లో ఎవరికైనా ఇటువంటి ఛాలెంజెస్, సవాళ్ళల్లో మనం వెళ్తూ ఉంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈరోజు డోంట్ వరీ, భయపడుతూ నేను నీతో ఉన్నాను, క్షేమంగా చేరుస్తానండి నేను అక్కడికి, కానీ నువ్వు నడవాలి, దీంట్లోనే వెళ్ళాలి నువ్వు. ఎందుకంటే అక్కడ ఎన్నో నేర్పిస్తాడు దేవుడు, మనకి ఎన్నో నేర్పిస్తాడు. ఓకే, బంగారం పాలిష్ చేసినట్టు, కత్తికి సానబెట్టినట్టు, పదును పెట్టినట్టు, ఏమండి వాటికి రాపిడి తగిలితేనే కదా అవి మెరుస్తాయి. అలాగే నీకు నాకు ఇరుకు మార్గం అనే రాపిడి తగిలితేనే మనము ఆ సువర్ణంలాగా ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనము మారుతాం. కాబట్టి ఈ స్టెప్ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మత్తయి సువార్త 5:10 ఒక మాట ఉంటుంది, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదండి పరలోక రాజ్యము? దీన్ని బట్టి, వాక్యాన్ని బట్టి పరలోక రాజ్యం ఎవరు ప్రవేశిస్తారండి? హింసింపబడాలి అంటే హింసల గుండా మనము వెళ్ళాలి, అంటే ఇరుకు గుండా మనము వెళ్ళాల్సిందే. ఎటువంటి ఎక్స్క్యూజ్ మనకి లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన వాక్యం చదువుతాం చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 నేను చదువుతాను చూడండి. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబెట్టు కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబట్టు కంటే ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించడం నీకు మేలు. హల్లెలూయా. ఏమండి, ఇవే ఇందాకన్నా నేను స్వెటర్ తీసేయడము, ఫోన్ ఎత్తి నొత్తి మీద పెట్టుకోవడము, ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుని ఇరుకులో మనం వెళ్ళగలగాలి. ఏవైతే దేవుని రాజ్యానికి ఆటంకాలుగా ఉంటాయో వాటిని ఒక్కొక్కటి మనము తీసివేయక తప్పదు. దాని అర్థం అదే, చేతులు నరుక్కోమని కాళ్ళు నరుక్కోమని కాదు అక్కడ అర్థం. నిన్ను ఏది అభ్యంతరపరుస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది. నేను రక్షించబడకుండా ముందు మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ పెద్ద గాయకుడిని నేను. మేము కలుసుకుంటే పాట కచేరీ, ఆ దినమంతా రాత్రంతా పాట కచేరీ పెట్టుకునేవాళ్ళం. పాటలు పాడి 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 అలిసిపోయి మెలకు ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను జోక్స్ కూడా చెప్తుండేవాడిని, మామూలు జోక్స్ కాదు, వద్దులేండి ఇప్పుడు అన్నీ, ఓకే. అంటే అప్పట్లో చెప్పేవాడిని అనమాట. ఆ జోక్స్ వినేవాళ్ళు, వాళ్ళు పగలబడి నవ్వుతూ ఎంటర్టైన్మెంట్, నేను ఉంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొందానో తలుపులు మూసేసిన నేను. వాళ్ళొకసారి పిలిచారు, నన్ను పిలిచారు, ఇంకా పోనీ అప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది నాకు. సరే ఇద్దరంగా వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఆ రోజు సేమ్ డిట్టో. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే నా సీరియస్నెస్. ఉత్తరం రాస్తే ఒకప్పుడు నేను అంతే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను రా, ఇది కదా నాకు నచ్చిందంటే, ఎవరి విశ్వాసం వాళ్ళదే లేరా అన్నారు పెద్దగా, విశాల హృదయం ఉన్నట్టుగా. అక్కడికి పోగానే ఏది ఒక పాట పాడు. ఏం పాటరా? ఘంటసాల పాట పాడు. నేను మర్చిపోయాను రా, చాలో లేని పాడి అన్న. లేకపోతే ముఖేష్ పాట పాడు, హిందీ పాట, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నావు కదా, హిందీ వచ్చి ఉంటుంది కదా, పాడు అన్నారు. ఒరే నేను మర్చిపోయాను రా అన్న. ఏదొక పాట పాడరా అంటే యేసుప్రభు పాట పాడా. ఇంకా అడిగితే ఒత్తినాను వాళ్ళు. ఇంకెప్పుడు నన్ను పిలిచి కచేరీ పెట్టలా. మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా మంచి స్నేహితులు వాళ్ళు, నాకు మంచి సహాయం చేసిన వాళ్ళు ఒకప్పుడు. కానీ నాకు అర్థమైపోయింది, విశ్వాసానికి ఆటంకంగా ఉన్నారు. నా ప్రయత్నం ఏమీ లేకుండా ఒక్కొక్కరు విడిపోతూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి అది అవసరమైంది. ఇలాంటివి, ఈ డిస్ట్రాక్షన్స్, చేతులు తెగొట్టుకోవడం, కాళ్ళు తెగొట్టడం, ఇవ్వండి ఇవి అంటే ఏదో 2 చేతులు 4 చేతులు 4 చేతులు 5 చేతులు 10 బుర్రలు కలిగి నరకంలో పడే కన్నా అవి లేకుండా కొన్ని తగ్గించుకొనే మనం వెళ్ళాలి. కాబట్టి దేవుని రాజ్యంలోకి ప్రవేశింపకోరు వాడికి ఈ ఇరుకులు గుండా నువ్వు వెళ్ళాల్సిందే. ఓకే.
కానీ ఒక్కొక్కసారి ఈ ఇరుకులు ఎలా ఉంటాయంటే అంత సులభం కాదు. యేసు ప్రభు చెప్పాడు ఒక మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో అంటే ఆయన అసాధ్యం అని చెప్పాడా, కష్టం అని చెప్పాడా? జాగ్రత్త చదవాలి వాక్యం. నేను కూడా అనుకుంటున్నావాడిని అసాధ్యం అని చెప్పలే ఆయన. చదవండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 19:23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒక ఒంటె దూరడం సులభమని మీతో. అంటే ఏంటండి? సులభము కష్టము, సులభము కష్టము. అంటే సూది రంధ్రంలో ఒంటె దూరడం కష్టం అని చెప్పాడు కనుక ఇంకొక పదం ఏంటి దానికి? సులభం. అంటే సులభం కాదు, అసాధ్యం అని చెప్పాలా యేసుప్రభు అక్కడ. చూడండి, ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి. ఇట్స్ ఈజియర్ ఫర్ ఎ క్యామెల్ టు గో త్రూ ద ఐ ఆఫ్ ద నీడిల్ దాన్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ముందు వెళ్ళమ్మా, దానికి ముందు 23. Then said Jesus unto his disciples, verily I say unto you that a rich man shall hardly enter. Impossible to enter అని చెప్పాలా, హార్డ్లీ, కష్టం మీద. హార్డ్లీ అంటే అర్థం అది, కష్టంగా ప్రవేశిస్తాడు. ధనవంతుడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం అంటే దావీదు ధనవంతుడు కాదా? యోబు ధనవంతుడు కాదా? అబ్రహాము ధనవంతుడు కాదా? అసాధ్యమేం కాదు. వీళ్ళకి డౌట్ వచ్చింది, కింద చదవండి, ఇంకా కిందకి రండి. శిష్యులకు డౌట్ వచ్చింది, ఇంకేంది ప్రభువా, వాళ్ళు ప్రవేశించలేరు, వీళ్ళు ప్రవేశించలేరు అంటివి, ఇంకెవరు ప్రవేశిస్తారు ప్రభువా అన్నప్పుడు చూడండి, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. ఆమేన్. అది దేవుడు చేయగలడు, కానీ దేవుడి చిత్తం ఉండాలి. దేవుడి చిత్తం ఉంటే, ఆయన సంకల్పంలో నువ్వు ఉంటే అది కూడా చేయిస్తాడు దేవుడు. అయితే అంటే వీటన్నిటితో నాకేం అర్థం అవుద్దంటే, ఇరుకు మార్గం గుండా మనము వెళ్ళాలి. దేవుడు ఆ కృప మనకి ఇస్తాడు. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం. ఈ పాయింట్ ఎందుకు బాగా నొక్కి చెప్పాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ఏమండి ఈ పదం విన్నారా మీరు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ విన్నారా? అంతే. మనకి లోడ్ ఎంత వేసుకుంటాం పైన, అంత స్లో అయిపోతాం మన నడవడం. ఒకరోజు ఒక భార్యాభర్తలు పోతున్నారు, నేను చూసేవాళ్ళని రైల్వే స్టేషన్లో, ఢిల్లీ రైల్వే స్టేషన్లో. ఆమె చక్క వెళ్ళిపోతుంది, ఈయన మోసుకుంటా అని వస్తున్నాడు. నా పరిస్థితి కూడా అదే, నేను ఒక్కడనే వస్తున్నాను. ఆ రోజు నాకు ఫుల్ లగేజ్ ఉంది. నేను అనుకుంటాను ఎవరెవరే ఆ రోజు కూలీకి డబ్బులు ఇవ్వాలన్నట్టు భయం నాకు. అంత అడిగేవాళ్ళు, అప్పుడు ఇచ్చేవాడిని కాదులేండి. నేను అనుకుంటున్నాను, ఈయన ఫ్యామిలీతో వచ్చాడు, ఈయన కూలీని మాట్లాడుకోవచ్చు కదా, మరి పిసినరోళ్ళలాగా ఉన్నాడు నాలాగా అనుకుంటా ఉన్నా నేను. ఈయన అని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళి హాయే జల్దీ హాయే అంటుంది ఆమె. ఆయన పిలిచి, ఇది రాజు ఎల్లలో అంటున్నాడు. ఏమండి, లగేజ్ ఫుల్గా వేసుకున్నప్పుడు ఎంత కష్టమో చూడండి. అందుకే మనము ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే చుట్టూ లగేజ్ పెట్టుకుంటే పైకి కొన్ని వదులుకోవాలి. మనం కొన్ని భారాలు, మనము కొన్ని లోడ్ మనము దించుకోవాలా. అది యేసుప్రభు చెప్పే అర్థం. అది మీకు ఆ విత్తనం గురించి చెప్పేటప్పుడు యేసుప్రభు అంటాడు కదా, కొంతమంది దేని వల్ల వెనక్కి వెళ్ళిపోయారంట, భరించలేకపోయారు. ఈ లోకపు చింతలు. చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటేంటి? లోకపు చింత, ఐక విచారాలు. అయ్యేమవుతుందో, అది కూడా వేసుకుందాం, ఇది కూడా వేసుకుందాం, అది కూడా వేసుకుందాం, ఇది కూడా వేసుకుందాం. ఒకసారి నేను ఆవిడికి, నాకు నిజంగా దేవుడు చాలా అనుభవాలు తెచ్చాడు నాకు, అందుకు చెప్తున్నా ఇవన్నీ. ఆవిడ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఉన్నప్పుడు గేట్లో చెకింగ్ జరుగుతుంది, సెక్యూరిటీ సెక్షన్, బకెట్లు కాదులే వేరేది. ఓకే, వెళ్తుంటే నా బ్యాగ్ చెక్ చేశాడు సెక్యూరిటీ ఆయన. ఇంతలా ఉంది నా బ్యాగు. అందరు నైస్గా ఇటు రీల్స్కి వస్తారు, నేను ఇటు వేసుకొని బైక్ మీద ఇటు వెనక్కి పెట్టుకుని పోతాను అనమాట. ఆయన నుండి సార్ బ్యాగ్ దిఖాయి అన్నాడు. బ్యాగ్ తీశాను. ఇదేం సార్ అన్నాడు. గొడుగు అన్నా. ఇదేం సార్ అన్నాడు. రెయిన్ కోట్ అన్నా.
సార్ రెయిన్ కోటు గొడుగు ఎందుకు సార్ అన్నాడు. రెండు ఒకటి ఒకటి పెట్టుకోవచ్చు అంటే, బైక్లో పోతే రెయిన్ కోట్ అండి, నేను కిందకి దిగి నడిచిపోతుంటే గొడుగు అన్న. ఓకే, ఈ దీంట్లో ఏమున్నాయి సార్ అన్నాడు. షేవింగ్ కిట్ అండి అన్నాడు. సార్ ఇల్లు ఎక్కడ సార్ మీది, మీరు క్వార్టర్స్ నుంచి రావట్లేదా అన్నాడు. క్వార్టర్స్లో పెట్టుకోరా షేవింగ్, ఇదేం సార్ బ్యాగ్లో వేసి తిరుగుతున్నారు. నేను ఇక్కడి నుంచి రావట్లే అన్న. ఎక్కడి నుంచి? సూళ్ళూరుపేట నుంచి వస్తున్నా అన్న. ఓహో. తర్వాత ఒక్కొక్క ఐటమ్ అన్నీ తీస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు చూసి. ఏమేమి ఐటమ్ పెట్టుకుని చూస్తే క్యాండిల్ ఉంది లోపల, లైటర్ ఉంది, చీకటి పడితే లైటర్ వెలిగించుకోవడానికి, చుమ్మన టార్చ్ ఉంది, ఏమేమో వస్తున్నాయి అన్నీ చూసి నా వైపు చూసి దండం పెట్టాడు ఆయన. సార్ నమస్కారం సార్, జాయే అది చెప్పి. ఆ తర్వాత చాలామంది అడిగారు నన్ను, నువ్వేంది మొన్న చెక్కింగ్లో పోలీసు వాళ్ళని భయపెట్టావంట. నేనేం భయపెట్టలేదే అన్న. నా ఫ్రెండ్ వాడికి చెప్పాడు, సూళ్ళూరుపేట నుంచి వస్తాడు, ఒక తెలుగు ఆయన, నన్ను చెక్ చేసిన తెలుగు ఆయన చెప్పాడులే, సూళ్ళూరుపేట నుంచి వస్తావంట కదా రోజు నువ్వు, చెప్పాడు. ఒకరోజు కనపడ్డాడు సారు, చూస్తే బ్యాగులో ఏమేమి వేసుకొస్తున్నాడు అని చెప్పాడు. ఏమన్నా ఆయన ఒక మాట అడిగాడు, సార్ ఇవన్నీ వేసుకుని ఎట్ట తిరుగుతున్నారు సార్ అని అడిగాడు. అలవాటు అయిపోయింది చెప్పా. కానీ ఎంతో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యేవాడు నేను. ఎందుకంటే నాకు రిజర్వేషన్ ఉండేది కాదు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేవాడిని. ఆ జనరల్ కంపార్ట్మెంట్ నేను ఇరుక్కోవడమే కష్టము, ఆ బ్యాగ్ అడ్డం వచ్చేది. నేను మిగతా నంబర్ మీరు చెప్తే ఇప్పుడు మీకు అనుకుంటారు ఏంది అన్న నెత్తిని పెట్టుకున్నాను, బ్యాగ్ నెత్తిని పెట్టుకుని కాసేపు అట్టు బ్యాలెన్స్ చేస్తే ఆ ఎవరో ఒకరు పైన కూర్చొని లాగేసేవారు ఆ బ్యాగ్ని. ఇటు ఇటీండి సార్ అని చెప్పి పక్కన పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా కష్టాలు పడ్డా నేను. కష్టాల గురించి చెప్పడం కాదు, కానీ ఎప్పుడైతే మనకి ఎక్కువ మనము మునిగిపోయి ఉంటామో, వేరే చింతలు మనకు ఉంటాయో, ఆ ఇరుకు మార్గంలో మనము నడవలేము. అందుకనే అభ్యంతరకరమైనవన్నీ కూడా తీసివేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ స్టెప్ దాటేసామండి మనము. ఇంకొక 2 స్టెప్పులు చూసుకుని ప్రార్థన చేసుకుందామండి. చూడండి, ఇది కూడా బాంబులాగా ఉంటుంది మాట. మత్తయి సువార్త 7:24, 7:21. మత్తయి సువార్త 7:21. ఎవరు ప్రవేశించగలరు పరలోక రాజ్యంలో? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. బాంబులాగా లేదు. ఊరికే ప్రభువా 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 అని అనుకుని ప్రవేశించడంట. ఎవరు ప్రవేశిస్తారంట? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏమండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన చిత్తం మనం చేయక తప్పదు. ఊరకే ప్రార్థనలు ఎంత బ్యూటిఫుల్గా చేస్తామండి, మనము ఎంత అందంగా చేస్తాము ప్రార్థనలు. ఒక్కోసారి ఒక్కొక్కరి ప్రార్థన ఒక్కొక్కరి స్టైల్గా ఉంటుంది కదా, ఒక్కొక్కరి స్టైల్ ఉంటుంది. అది అన్నీ తప్పు పట్టలే మనం, కానీ ఎప్పుడైనా తలంచుకున్నప్పుడు సరదాగా ఉంటుంది. అది అంతే, ఒక్కొక్కరు చేసే ప్రార్థన ఒకది ఉంటుంది అనమాట. ఒకరి ప్రార్థనకి ప్రార్థన చేసేది 20% అయితే 80% సంబోధన ఉంటుంది. ప్రభువా, తండ్రి, నాయన, డాడీ, కృపామయుడా, కరుణామయుడా వర్ణించడం. 20% ప్రార్థన ఉంటుంది, 80% వర్ణన ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తే 10% ప్రార్థన మనకి వినిపిస్తుంది, 90% భాషల్లో మాట్లాడుతుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే ఇంకొక విధంగా ఉంటుంది, కొంతమంది ప్రార్థన చేస్తే ఇంకొక విధంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, నువ్వు ఏ విధంగానే ప్రార్థన చేయి, ఆయన ప్రభువాను ఇంకొకటను వర్ణించి చెప్పు, వాటన్నిటితో ఆయన సంతోషపడడు. నా చిత్తము నువ్వు చేస్తున్నావా లేదా ఇంపార్టెంట్. అక్కడ ఒక మాట అంటారు వాళ్ళు, అయ్యో నువ్వు అప్పుడు వచ్చివే మా వీధిలో వాకింగ్ చెప్తున్నా, అప్పుడు నేను ఉండిల్లా, ఏముంటే నువ్వు ఉన్నావు ఉండకపోవడం ఆయనకి పెద్ద ప్రీతి కాదు, అది పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి. నువ్వు చేసావా లేదా. అందుకని సంకీర్తనార్థంలో మాటికి దేవుడు ఈ మాట చెప్తుంటాడు, నువ్వు ఎంత విన్నావు అని కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో యేసు ప్రభువుకి మీకు సినిమా ఉంటుంది, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. విన్నారా? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. మీరు వినకపోతే యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఆ పిక్చర్ చూడండి, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. దానికి తెలుగులో ఎవరైనా చెప్పగలరా మీనింగ్? ప్యాషన్ నాకు మనసులో అర్థమైపోతుంది కానీ చెప్పలేకపోతుంది అర్థం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే క్రీస్తుకి దేవుని చిత్తము చెయ్యాలి అన్న తలంపు మీద ఆయన కొన్నటువంటి
జోష్, తపన, ఎస్ తపన. అది ఆ సినిమా పేరు. నాకు మొన్నటి వరకు తెలియలేదు అది. కొంతమంది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటారు. ఫ్యాషన్, క్రీస్తు ఏంది ఫ్యాషన్ చేసుకునేది? ప్యాషన్, తపన. చూడండి ఎంత తపన చూడండి ఆయనకి. యోహాను సువార్త 4:34 చెప్పినట్టు, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ వదిలేసినా, లంచ్ వదిలేసినా అబ్బో అల్లాడిపోతాం. అంత ప్రియంగా ఉంటుంది మనకి ఆహారం అంటే, అల్లాడిపోతాం. అంటే ఆహారం అనేది అంత ఇంపార్టెంట్. ఈయనకేంటంటే ఇంపార్టెంట్, ఆయన ఆహారంతో పోల్చాడు. అంటే అది లేకుండా, ఆహారం లేకుండా జీవించగలం మనం? జీవించలేం కదా. ఈయన ఆహారం లేక జీవించలేడంటే ఏం ఆహారం అయింది? నన్ను పంపిన వారిని చిత్తాన్ని నెరవేర్చడం. అది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. యేసు ప్రభువుకి దేవుని చిత్తాన్ని చేయడం మీద ఉన్నటువంటి తపన ఆయనకి ఏమండి? ఆ తపన మనలో ఉండాలి, ఖచ్చితంగా మనకి ఉండాలి. మత్తయి సువార్త 26:39 ఉంటుంది. కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానీ. గత్సెమనెలో యేసు ప్రభు చేసిన ప్రార్థన, నా చిత్తం కాదు నీ చిత్తం. చూడండి, ఆయన దేవుని చిత్తం చెయ్యాలి అన్నటువంటి తపన ఆయన కనిపిస్తుంది. అలాగే కీర్తనలు 40:20 ఉంటుంది, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. ఏం సంతోషం అంటే ఆయనకి, ఈ కీర్తనకారుడికి? దేవుని చిత్తాన్ని చేయడము నాకు సంతోషము. యోహాను 17:4 చెప్పిన మాట మనం చేయగలమా? యేసుప్రభు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రితోటి యేసయ్య చేసిన ప్రార్థనలో ఈ మాట ఉంది. ఏమంటే ఈ మాట మనం చెప్పగలమా? మన ప్రార్థనలో మన దేవుడికి మీ మాట చెప్పగలమా? మన తండ్రికి, తండ్రి నువ్వు ఇచ్చినా నీ చిత్తాన్ని నేను నెరవేర్చానయ్యా అని చెప్పగలమా? మొదట చెప్పలేకపోవచ్చు. మనం ప్రయత్నిస్తే, ఆ పట్టుదల ఉంటే, ఆయనకి కలిగిన తపన, యేసు ప్రభు కలిగిన తపన మనలో ఉంటే, నో మ్యాటర్ మనము ఏ స్టేజ్లో ఉన్నా సరే, ఏ వయసులో ఉన్నా సరే, మనకి తపన ఉంటే దేవుడు మన దాహాన్ని తీరుస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనల్ని మలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. మత్తయి సువార్త 5:20. ఇది లాస్ట్ బాంబ్ అండి, చూద్దాం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అయిపోయా. ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. ఎప్పటి వరకు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. ఏమండి, మన జీవితాలు నీతి కంపల్సరీగా ఉండాలి. యేసుప్రభు రక్షించుకున్నాళ్లే, నేనెట్టు చేస్తే, నేనెట్టుంటే నాకేమి, బలహీనతలు ఉండవా, వాళ్ళు లేవా, వీళ్ళు లేవా, నాలో కూడా ఉంటే ఏంది, దేవుడు నన్ను క్షమించేశాడు కదా అనుకోవడానికి లేదు. దేవుడు మన నీతిని బట్టి మనల్ని రక్షించలేదండి, అది వాస్తవం, సత్యమేది. మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి మనల్ని దేవుడు రక్షించలా. అయితే పుణ్యకార్యాలు చేయించుకోవడానికి పిలిచాడు. డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం ఉంది రెండింటికి. నీ పుణ్యకార్యాలు చేసే, అబ్బా నువ్వు చాలా కార్యాలు చేసావయ్యా, నా చాలా పుణ్యం చేసేవరా, నీలాంటి వాళ్ళు నాకు కావాల్సింది అని పిలుచుకోలే. మనం చేయలేకపోతే, మనం చేయడానికి ప్రయత్నం చేసినా చేయలేని పరిస్థితిలో ఉంటే, కొట్టుకుపోతుంటే పాపంలో పడి పిలిచి, ఇప్పుడు చెయ్యి, నేను ఎందుకు పిలిచాను తెలుసు నిన్ను, అక్కడ చేయలేక ఇక్కడ కూడా నిద్రపంపని కాదు, ఇప్పుడు చెయ్యి. నీతి కార్యాలు చేయించడానికి కోసం మనల్ని పిలిచాడు దేవుడు. అందుకే అంటున్నాడు కదా, నీ నీతి పరిసయ్యుల కంటే శాస్త్రుల కంటే అధికము కానంత వరకు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవండి. బహుశా మనకి మారు మనసు అనుభవం ఉండొచ్చు, యేసు ప్రభువుని నమ్ము ఉండొచ్చు, మరి చిన్నపిల్లల వలె మరి ఆయనకి మనం సమర్పించుకుండొచ్చు, ఇరుకు మార్గం గుండా వెళ్తుండొచ్చు, దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండొచ్చు. ఫైనల్గా నీతిని
మన నీతి వేషధారుల నీతి కన్నా ఎక్కువ ఉండాలి. అది యథార్థంగా రావాలి మనకి. వాళ్ళు నటిస్తారు, మనలో యథార్థంగా రావాలి ఆ నీతి, యథార్థంగా రావాలి ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత మనలో యథార్థంగా రావాలి. ఫటాఫట్ 4-5 వాక్యాలు చదువుకొని మనం ముగించేసుకుందాం. ఈ లాస్ట్ పార్ట్ ఇది. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడున సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏమండి, ఎవరైనా అవినీతిమంతులు వెళ్ళగలరా దేవుని రాజ్యానికి? ఎవ్వలేరు. దేవుని వాక్యాలు చెప్తున్న విధంగా 1 కొరింథీయుల పత్రిక 6:9 రాస్తుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అదే స్థితిలో మనం కొనసాగుంటే మనం దేవుని రాజ్యంలోకి ఉండేవాళ్ళం కాదు. మనల్ని దేవుడు కడిగి క్షమించి, కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదే స్టేజ్లో ఉంటే మనకు ఎంట్రీ లేదు. మనకి ఎంట్రీ ఇచ్చాడు దేవుడు, కానీ ఎందుకోసం? దాన్ని మనము కొనసాగించాలి. ఆ నీతికరమైన జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి. గలతీయుల రాసిన పత్రిక 5:19 ఉంటుంది, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తుంటే వాక్యం అనిపిస్తుంది, దేవా ఇదేదో నాలో కూడా ఉన్నట్టుంది ప్రభువా, తండ్రి దాన్ని క్షమించయ్యా అడగనిపిస్తుంది. ఒక్కోసారి చెక్ చేసుకోవాలి అవసరం. కాబట్టి ఈ నీతిని మనము కలిగి ఉంటే తప్ప మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించము. ఫైనల్గా ఒక ఉదంతాన్ని చెప్పేసి ముగించుకుందాం. ఏమండి, మనందరికీ తెలుసు, ఒక ఆయన ఒక వివాహానికి చాలామందిని పిలిచాడు. వాళ్ళలో చాలామంది ఎగనామం పెట్టారు. ఆ తర్వాత ఆయన జబర్దస్త్గా హైవేలో ఉన్న వాళ్ళని అందరిని పట్టుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అంతా బాగానే ఉందన్న సందర్భంలో పెళ్ళి వస్త్రం లేదని ఒక ఆయన్ని పట్టుకొని తరివేశాడు, పనిష్ చేశాడు, ఆయన శిక్షించాడు. అంటే ఏంటి అర్థం? రక్షణ ఫ్రీయే. ఏమండి, రక్షణ ఫ్రీ. ఇది మనమేం ఖర్చు పెట్టి కొనలా దీన్ని. దేవుడు ఉచితంగా తన రక్తం ఇచ్చి మనల్ని పిలుచుకున్నాడు, కొనుక్కున్నాడు మనల్ని. కానీ అది చీప్ కాదు, ఫ్రీయే, కానీ చాలా విలువైంది. మనకి ఫ్రీ దొరికింది. అది ఎట్టంటే ఎట్ట నేను జీవించేస్తానంటే కుదరదు. నాకు కొంతమంది మిలిటరీలో ఉన్న నాయుడు అంకుల్కి తెలుసు కొన్ని విషయాలు. మిలిటరీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. మేము ఫ్యామిలీని అక్కడ పెట్టాలన్నా పర్మిషన్ కావాలా, మేము ఫ్యామిలీని తీసుకుని ఇంట్లో వదలాలన్నా పర్మిషన్ కావాలి. ఒక తెలుగు ఆయన అంటున్నాడు నాతోటి, ఇదేం రూల్స్ సార్, మన పెళ్ళాలని మనం ఇంట్లో వదిలిపెట్టాలని ఇలా పర్మిషన్ తీసుకోవాలా, వాడికి ఎందుకు, మనం ఎట్టుంటే తప్పదు, పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకు తెలుసా? ఫ్యామిలీస్ ఉంటే ఒక డ్యూటీలు, ఫ్యామిలీస్ లేకపోతే మరొక డ్యూటీలు. నువ్వు ఫ్యామిలీస్ లేకుండా నువ్వు పర్మిషన్ తీసుకుండా నువ్వు పట్టుబడితే నీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు డ్యూటీలు, బ్యాచిలర్స్ చేయాల్సిన డ్యూటీలు నువ్వు ఎగ్గొట్టావని నీ మీద యాక్షను తీసుకుంటారు. క్వార్టర్ క్యాన్సిల్ చేసేస్తారు, నిన్ను బ్యాచిలర్స్ క్వార్టర్కి రప్పిస్తారు. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? నేను అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటా ఎక్కడికో. ఎందుకంటే మేము ఆ సర్వీస్లో ఉన్నాం కనుక వాళ్ళకి లోబడి మేము జీవించాల్సిందే, తప్పదు. అలాగే దేవుడు మనల్ని పిలిచాడు, నువ్వు ఎట్టున్నా ఏం చేసినా పిలిచాడు, క్షమించాడు, తుడిచాడు, కడిగాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు నడుచుకో, నీతిగా నడుచుకో అన్నాడు. నడవాల్సిందే. చాలామంది బండి మనం ఒక్కసారి లోకస్తుల్లో ఉన్నటువంటి నీతి కూడా మనలో ఉండదు.
ఎందుకు ఉండదు తెలుసా? సాకు మనకి, సాకు. వాళ్ళంటే చేయక తప్పదు, మనం చేయని అవసరం లే, మనం యేసయ్య ఫ్రీ కదా మనకి. యేసయ్య చెప్పాడు చేయొద్దని, చెయ్యాలని చెప్పాడు, చెయ్యాలని చెప్పాడు. నేను రక్షించబడిన కొత్తల్లో దేవుడు నాతో చెప్పిన మాట ఇది. నేను అడిగాను, ఏడుస్తూ అడిగా, దేవా ఇంత భయంకరమైన పాపిని నన్ను పిలిచావు, రక్షించావు, తుడిచావు, కడిగావు, ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువా? నీ గురించి చెప్పాలా నేను అందరికీ అంటే, దానికన్నా ముందు నీతిగా జీవించడం స్టార్ట్ చేయి. నువ్వు నీ కళ్ళని ఏ దరిద్రం చూడడానికి ఉపయోగించావో ఇప్పుడు పరిశుద్ధతను చూడడానికి నేర్చుకో. నీ చేతుల్ని ఏ దరిద్రం చేయడానికి ఉపయోగించావో నీతిని చేయడానికి నేర్చుకో. నీ కాళ్ళని ఎక్కడ దరిద్రపు స్థలాలకి నడిపించబడ్డావో ఆ కాళ్ళని పరిశుద్ధ స్థలాలకి నడిపించబడని. నీ ప్రతి అవయవాన్ని అవినీతి కోసం కాదు, అపరిశుద్ధత కోసం కాదు, పరిశుద్ధత నీతి కోసంగా నువ్వు వాడు. ఇది నువ్వు చేయాల్సింది ఫస్ట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా జనులు తెలుసుకుంటారు నా గురించి నీ ద్వారా. ఇది చెయ్యి అని చెప్పాడు, నాకు గుర్తుంది. కాబట్టి శాస్త్రులు, పరిశీల నీతి మనము అధిగమించందే మనం పరలోక రాజ్యంలో సమీపించమండి. కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు మనతో ఈరోజు. దేవుని రాజ్యం అనగానే మనకి యేసు ప్రభు గుర్తొస్తాడు. యేసు ప్రభు మాత్రమే ఆ దేవుని రాజ్యం సంబంధమైన విషయాలను చెప్పిన దేవుడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆ సంకల్పం కోసం వచ్చాడు. కానీ ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించగలరు, దానికి నువ్వేం చేస్తే ప్రవేశిస్తావు అనే విషయాలు మరి దేవుడు చక్కగా మాట్లాడాడు మనతోటి. యేసు ప్రభువును కేవలం నమ్మితే మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. యేసు ప్రభువుని నమ్మి ఆయనలో మారు మనసు అనుభవం, తిరిగి జన్మించే అనుభూతి మనం కలిగి ఉండాలి. పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉండాలి. అలాగే ఆత్మలో పుట్టాం కనుక చిన్న బిడ్డల్లాగా మనం ఎదుగుతూ, ఆత్మీయంగా నేర్చుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి. అలాగే ఇరుకు మార్గుండా మనం వెళ్ళాల్సిందే. అలాగే దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చేయాల్సిందే. అలాగే మనము నీతిగా ఉండాల్సిందే. ఇవి చేస్తేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలము అని యేసయ్య దేవుని మాట, దేవుని వాక్యం చెప్పబడింది. ప్రియులారా, ఈరోజు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? మనం చెప్పగలుగుతున్నామా? నేను రక్షణ పొందాను, నేను రక్షించబడ్డానని చెప్పగలుగుతున్నామా? కేవలం నీ జీవితంలో యేసు ప్రభు నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాను, మా తల్లిదండ్రులు కూడా సంఘాన్ని వెళ్ళేవాళ్ళు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటారు, మా ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయి, యేసు ప్రభునే మేము దేవుడిగా ఆరాధిస్తున్నాము అని అనుకుంటే రక్షించబడినట్ట కాదు సుమా. ఆత్మలో నువ్వు పుట్టావా? ఆత్మ స్పర్శ నీకు తగిలిందా? నువ్వు పాపివని తెలుసుకున్నావా? నీలో పశ్చాత్తాపం వచ్చిందా? మారు మనస్సు అనుభవం నీకు వచ్చిందా? పరీక్షించుకున్నాం. చిన్నపిల్లల లాంటి స్వభావం మనకుందా? నా వయసు ఎంతున్నా సరే దేవునిలో నేను చిన్న పిల్లవాడిలాగా అయిపోయి ఆయన నుంచి నేర్చుకోవాలని ప్రయత్నిస్తాను అన్నటువంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? ఇరుకులున్నాయని పారిపోతున్నావా? విషయాలతో ఎత్తుక్కుంటున్నావా? నీకు కనపడవు. నువ్వు నిజంగా విశ్వాసమైతే ఇరుకు మార్గాల్లో ఆయన అనుమతిస్తాడు. ఆ ఇరుకు మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు అవతల ఏముందో నువ్వు ఊహించలేవు. అంత గొప్ప ఆశీర్వాదం మనకుంటుంది. తండ్రి చిత్తాన్ని చేయగలిగే ఆ తపన మనలో ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. యేసు ప్రభువుని ఎంత పొగిడినా, యేసు ప్రభువుని ఎంత గొప్పగా నువ్వు అనుకున్నా, ఆయన చిత్తానికి లోబడందే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించలేము. మన నీతి పరిశీల శాస్త్రి నీతి కన్నా ఎక్కువ కానిదే పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేమని స్వయాన యేసు ప్రభు నోటి గుండానే మనం విన్నాం. ప్రియులారా, కేవలం నేను రక్షించబడ్డానని గమ్మును కూర్చుంటే సరిపోదు. నీతి కార్యాలు
దేవుని దృష్టి కనిపించాలి. ఈ లోకంలో నీతిమంతులుగా చెప్పుకునే వారి కన్నా మన నీతి ఎన్నో ఇంతలు ఎక్కువ తీరాల్సిందే. ఈ మాటల ద్వారా దేవుడు మనందరిని బలపరిచి ఉజ్జీవింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ మాటల చేత ప్రభువా మాకు మేము మర్చిపోయిన విషయాన్ని మీతో మనం మాట్లాడేందుకు నీకు వందనాలు దేవా. మమ్మల్ని బలపరచండి. మేము దేవుని రాజ్యంలో కొనసాగేలా నిజమైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం సంబంధించినటువంటి విషయాల్లో మేము నిమగ్నమయ్యేలా, ఆ బాటలో మేము ఉండగలిగేలా మాకు సహాయం చేయండి, నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.